మా ఊర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, మా ఊరే మాకు ముద్దు. నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ రైతుల ఆందోళన నేటికి 119వ రోజు చేరింది. మనం చూపెట్టచ్చు. ఇక్కడ 119వ రోజు నేటికి చేరిన పరిస్థితి. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, మా ఊరే మాకు ముద్దు అన్న కాషంతో ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక ఊరు కాదు, ప్రతి వ్యక్తి, ఊర్లో ఉన్న ప్రతి వ్యక్తి మాకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద చెప్తున్న పరిస్థితి. మనం ఇక్కడే ఉన్నాం, ఒకసారి రైతులతో మాట్లాడిద్దాం. దీనిపై చాలా రకాల దుమారాలు లేపుతున్నాయి. అటు మావోయిస్టు పార్టీ కూడా వరుస లేఖలు విడుదల చేస్తుంది. ప్రభుత్వం కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేకముందు ఇప్పటి ముఖ్యమంత్రి ఈ ఫ్యాక్టరీని నేను గెలిచిన వెంటనే రద్దు చేపిస్తానని చెప్పిన పరిస్థితి. అయితే అది ఇంకా నెరవేరలేదని రైతులు నేరుగా చెబుతున్న పరిస్థితి. మనతో పాటు రైతులు మాట్లాడిద్దాం. అన్న, ఏంది పరిస్థితి? మా ఇవాళకి 119 రోజులు అయింది ఈ నిరాదీక్షకు. గత సంవత్సరాల కాలంగా ఉద్యమాలు నడుస్తున్నాయి, కానీ ఏ రాజకీయ నాయకుడు ఇక్కడి వరకు రాలేదు. మాకు ఒకటే హామీ ఇచ్చారు గవర్నమెంట్ కూడా, ఈ ఖచ్చితంగా మాకు గెలిపియండి, తర్వాత మీకు ఫ్యాక్టరీ రద్దు చేస్తామన్నారు. ఎవరు కూడా ఆ హామీని నిలబెట్టుకోలేదు. మేము ఖచ్చితంగా ఫ్యాక్టరీకి మా విలేజ్తో పాటు 4 విలేజ్లు మాకు ఏకనమైన మా మండలం మొత్తం ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీ రద్దు అయ్యే వరకు మేము అమర నిరాదీక్షకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఏంది అసలు ఏంది బాబు, అంటే ఎందుకు ఆ ఫ్యాక్టరీని మీరు రద్దు అంటున్నారు? ఆ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి, అధికారులు చెప్తున్నారు. మీరు ఎందుకు రద్దు అంటున్నారు? ఆ ఫ్యాక్టరీ వలన ఇంతకుముందు మేము చిత్తనూరు వెళ్ళి వచ్చాము సార్, తర్వాత పల్రపల్లి ఇక్కడ కరీంనగర్లో వెళ్ళి వచ్చాము. అక్కడ చూస్తే చాలా భయానక పరిస్థితులు ఎదురాయి. ఒక గర్భిణీ స్త్రీ కూడా ఆ విలేజ్లో ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు ఎందరో మంది చాలా రకాల బాధపడుతున్నారు. పంటలు చక్కగా వండకొచ్చినాయి. ఇంకోటి అక్కడ ఉన్న మూగజీవులు కానీ ఏవన్నా కానీ ఆ కాలుష్యమైన వాటర్ను వెదజల్లడం వలన అవి తాగి ఎన్నో మూగజీవాలు కూడా మరణించిన సంఘటనలు మేము కళ్ళారా చూసాం సార్. అందుకోసమే మాకు ఈ ఫ్యాక్టరీ పచ్చని పంట పొలాలు ఉన్నాయి సార్. చుట్టూ తిరుగులా జస్ట్ ఒక 1 కిలోమీటర్ విలేజ్ ఉంది మాకు ఆ ఫ్యాక్టరీ నుండి. ఎంతవరకు సమంజసం సార్? మాకు ఇంకోటి అడవి ప్రాంతం జస్ట్ 2.5 కిలోమీటర్ ఉన్నది. వాళ్ళు ప్రపోజల్లో 6 కిలోమీటర్స్ అని చూపించారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? గోదావరి నది 5 కిలోమీటర్స్, FTL 5 కిలోమీటర్స్ వరకు లోపల ఉన్న సార్ అని చూపించారు. FTL జస్ట్ 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ లోపలే ఉంది సార్. వారు తీసుకొచ్చుకున్న మొత్తం ఇల్లీగల్గా చేశారు సార్. ఇప్పుడు మా విలేజ్లో మేమేమంటున్నామంటే ఇంకోసారి ప్రజాభిప్రాయ సేకరణ పెట్టండి, దాన్ని కూడా ఇంకోసారి మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ చేయండి. దానికి ఓకే అంటే మేము కూడా ప్రజలందరం కూడా ఓకే ఉన్నాం సార్. మీరు ప్రజాభిప్రాయ సేకరణ ఇంతకుముందు జరిగినప్పుడు మీరు దాంట్లో ఆబ్జెక్షన్ చేయలేదా? అసలు ఎట్లా అంటే మీరు ఇప్పటికే మీ భూములను రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి, వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసి ఉంది. ఎందుకోసం మీరు రిజిస్ట్రేషన్ చేయవలసి వచ్చింది? అప్పుడు మీకు ఏం చెప్పారు అక్కడ? సార్ ప్రజాభిప్రాయ సేకరణ అసలు ఇక్కడ జరగలేదు సార్, ఇంతవరకు జరగలేదు. నేను కాదు సార్, ఇంకా మా మండలంలో ఎవరికైనా తెలుసుకోండి, ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది అని వాళ్ళంటే ఖచ్చితంగా మేము ఈ ఉద్యమాన్ని ఇప్పటితో నిలిపివేస్తాం సార్. జరగలేదు ఇంతవరకు, ప్రజాభిప్రాయ సేకరణ ఇంతవరకు జరగలేదు. అది భూములు రిజిస్ట్రేషన్ ఏంది సార్? భూములు రిజిస్ట్రేషన్ ఏంటంటే మాకు రైతులు ఏమన్నారంటే వాళ్ళు ఇథనాల్ ఫ్యాక్టరీ అనలేదు సార్, ముందు ఓన్లీ లిక్కర్ ఫ్యాక్టరీ అంటే సరే అభివృద్ధి జరుగుతుందని మా ఒక 5-6 రైతులు వాళ్ళకు అమ్మడం వాస్తవమే. కానీ ఇథనాల్ ఫ్యాక్టరీ అని మాకు తెలిసిన నుంచి ఇంతవరకు ఒక్కరు కూడా ల్యాండ్ ఇవ్వట్లేదు సార్. ఇవ్వట్లేము, ఇవ్వదలుచుకోలేము. ఇప్పుడు మా చుట్టుపక్కల విలేజ్లో ఎవ్వరు కూడా మా ల్యాండ్ ఇవ్వదలుచుకోలేదు. మాకు ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటున్నారు సార్. అభివృద్ధి ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీలు ఇప్పుడు ఇక్కడ దిలార్పూర్ మండలంలో వేస్తామంటారు సార్. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలందరితోటి బాధలే వినిపిస్తున్నాయి కదా సార్. మరి మాకెందుకు దాంతో హాని ఉంటేనే కదా సార్ మేము ఇంతవరకు పోరాడుతున్నాం. హాని లేకుంటే మాకు అభివృద్ధి జరిగితే మేమే ఆటంకం ఎందుకు చేస్తాం సార్? సరే మీకు అభివృద్ధి చేస్తామనుకుంటున్నారు కదా, ఖచ్చితంగా జనావాసాలకు దూరంగా పెట్టండి. ఖచ్చితంగా దానికి కూడా మేము ప్రభుత్వ వ్యతిరేకాల కార్యకలాపాలు మేము ఎన్నడూ చేయలేము సార్. ఇది వరకు మాకు ఒకటే, మా నినాదం ఒకటి, పచ్చడి పంట పొలాల్లో చుట్టూ కలుషితమైన నీరు అవుతుంది, చుట్టూ గోదావరి ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, పిల్లలు పొల్యూషన్ అవుతారు. కాబట్టి మేము అది ఒకటే దానికే మేము వద్దంటున్నాం, కానీ మేము ప్రభుత్వానికి ఎన్నడూ కూడా వ్యతిరేకంగా చేయలేము సార్. ఇప్పుడు కొన్ని ఘటనలు జరిగినాయి సార్. ఇప్పుడు కొడంగల్లో ఎన్నో ఘటనలు జరిగినాయి. అలాంటి ఘటనలు మేము ఇంతవరకు ఒక్క ఘటన కూడా కనీసం రోడ్డు ఎక్క కూడా అసలు ఘటనలు చేయలేదు. మేము శాంతియుతంగానే చేస్తున్నాం, అయినా కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు కొందరు కావాలని. ఎందుకు బెదిరిస్తారు సార్? మేమేం తప్పు చేసినాం? తప్పు చేయడానికి కారణం ఏంది చెప్పండి? మేము ఒకటే మా నినాదం,
మాకు ఇత్తనాల ఫ్యాక్టరీ మా పంట పొలాల్లో దగ్గర పెట్టకండి సార్. మీరు ఎక్కడైనా పెట్టుకోండి, చుట్టుపక్కల ఇంకా ఎన్నో మాకు ఈ డిస్టెన్స్ ఇక్కడ కొన్ని విలేజ్లు బాగా దూరం ఉన్నాయి సార్. ఒక్కొక్క విలేజ్ 10 కిలోమీటర్ దూరం ఉంది, అక్కడ పెట్టుకోవచ్చు కదా. ఓన్లీ వాళ్ళ స్వార్థం కోసం నీటి వనరులు ఇక్కడ చాలా సూపర్గా ఉన్నాయి, అన్ని రకాల అభివృద్ధి ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి సిద్ధమైంది సార్. మేము ఇచ్చిన కెనాల్, మేము హైవే కెనాల్కు ఇక్కడ మేము రైతులం ఇచ్చినాం సార్. ఆ కెనాల్ పొంటి వాడు పోయడానికి వాడికి అధికారం ఏముంది? మా ల్యాండ్లకి అతను ఎందుకు పోతాడు? గవర్నమెంట్ ల్యాండ్ అది, మేము అమ్మితే ఇచ్చిన ల్యాండ్ అది, ఎందుకు పోతాడు అతను పోరాదు కదా సార్. మేము ఇచ్చిన ల్యాండ్కు ఆయన పోదానికి అధికారం ఏముంది చెప్పండి? మేము కోరుకునేది ఇక్కడ ఎవరు భయపెడుతున్నారు మీకు? అంటే మీకు ఎవరన్నా భయపెడుతున్నారు? మీరే అంటున్నారు భయపెడుతున్నారు మమ్మల్ని అని. మాకు ఫ్యాక్టరీ వాతావరణం రోజు భయపెడుతున్నారు సార్. ఏమంటున్నాడు? ఖచ్చితంగా మేము ఇక్కడ ఎందుకు పెట్టుకోవద్దు, మాకు అధికారం లేదా, మేము మొత్తం మా దగ్గర ఇవి ఉన్నాయి, మా దగ్గర నోటీసులు తీసుకొని వచ్చినాం, మేము కోర్టు నుంచి నోటీసులు తీసుకొని వచ్చినాం, మరి మొత్తం ఇది చేసుకొని వచ్చినాము అని చెప్తున్నారు. కాబట్టి మేము భయపడ్డ రకం కాదు సార్. మా దిలార్పూర్ విలేజ్ ఇప్పటికి కూడా భయపడం. ఖచ్చితంగా ఫ్యాక్టరీ అయినా కూడా దాన్ని ఏం రకంగా చేయాలో మేము దానికి సిద్ధంగా ఉన్నాం. మేము కాదు సార్, మా చుట్టుపక్కల విలేజ్లో ఒక 10 విలేజ్లు ఖచ్చితంగా కంకణం కట్టుకొని ఉన్నారు. ఇప్పటికే మేము కులగణన బహిష్కరించినాం. ఇప్పుడు మేము కులగణన ఇప్పుడు కాదు సార్, ఎప్పటికి కూడా చేయనీయం. మాకు ఈ ఫ్యాక్టరీ రద్దు. ఇప్పటికీ మీరు నిరసన చేస్తున్నారు, అక్కడ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ అవుతుంది? జరుగుతుంది సార్, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కాకపోతే గవర్నమెంట్ నుంచి మాకు కలెక్టర్ ఏమంటుందంటే మాకు ఒకటే హామీ ఇచ్చింది సార్. కలెక్టర్ ఏమంటుందంటే ఖచ్చితంగా దాని గురించి మేము ఎంక్వైరీ చేపిస్తాం, మీరేం బాధపడకండి అని కలెక్టర్ చెప్తున్నది. కాకపోతే మేము ఇప్పటికున్నా మాకు ఒకటే నమ్మకం ఉన్నది సార్, అది ఫ్యాక్టరీ వాడు ఎంత గోడలను నిర్మించని మాకు ఒకటే నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ఫ్యాక్టరీ రద్దు అవుతా అని మాకు నమ్మకం ఉన్నది సార్. ఆ నమ్మకంతో ఉద్యమం చేస్తున్నాం సార్. మేము ఎటువంటి దాడులకు పాల్పడట్లేదు, ఎటువంటి రస్తాల్లో చేయట్లేదు, శాంతియుతంగానే మా దాడి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మేము కూడా ఖచ్చితంగా మేము ఈ ఒక్కళ్ళు 10 మంది నిర్ణయం తీసుకున్నది కాదు సార్. మొత్తం మా విలేజ్తో పాటు గుండంపల్లి, బన్సపల్లి, చుట్టుపక్కల కాన్లీ, రత్నాపూర్ కాన్లీ, సముందర్పల్లి, ఈ అన్ని విలేజ్లు కులగణన బహిష్కరించినాయి సార్. మేము కులం తీర్మానించింది కాదు అది. వాళ్ళందరూ కూడా మాకు నష్టం ఉన్నానే వాళ్ళందరూ కూడా కులగణన వద్దంటే మేము కూడా బహిష్కరించాం సార్. ఊళ్ళో ఫ్యాక్టరీ అయితే వద్దు సార్, ఫ్యాక్టరీ బిల్కుల్ వద్దు. ఫ్యాక్టరీ మాకు బాగా నష్టం ఉన్నది, పంట వండేటు భూములు అన్నీ ఆడ ఫ్యాక్టరీ అయితే పెట్టిన ఒక ఏళ్ళ చాలా అయినా ఖచ్చితంగా బంద్ చేస్తాం. ఒక ఏళ్ళ ఎట్లనో ఒక తీరు బంద్ చేస్తాం. అది మాకు ఊరుకు నష్టం ఉన్నది, నష్టం ఉంటే అప్పుడు ఎట్లన్నా బంద్ చేసేస్తాం. ఇదే పరిస్థితి ఉండి ఫ్యాక్టరీ నడిపిస్తే పోలీసులు పెడుతున్నారు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ వస్తున్నారు, వీళ్ళందరినీ పెడితే ఏం చేస్తారు? ఎట్లన్నా ఒక తీరు బంద్ చేసేస్తాం. ఆ ఫ్యాక్టరీ చాలా అయినా బంద్ చేస్తాం, నిరాహార దీక్ష అన్న చేస్తాం, ఎట్లన్నా ఒక తీరు చేస్తాం. ఆ ఫ్యాక్టరీ చాలా అయినా మేము బంద్ చేస్తాం. ఫ్యాక్టరీ పక్కనే భూమి ఉన్నది సార్, ఫ్యాక్టరీ పని నడుస్తున్నా సార్, పని నడుస్తుంది. ఎట్లా ఇదే అంటున్నాం కదా సార్, ఫ్యాక్టరీ అయితే వద్దు. ఒకవేళ ప్రభుత్వం అయితే పట్టించుకుంటాం లేదు, ఏ ఆపేసినా పోలీసు వాళ్ళని తోలెత్తున్నది ప్రభుత్వం. పోలీసు వాళ్ళని తోలేసి ఏంటనే ఇటుకే లారీ, సలాక లారీ ఆపేసిన సుఖ పోలీసు వాళ్ళు వచ్చి పంపించేస్తున్నారు. అట్లా అవుతుంది. మాకైతే ఫ్యాక్టరీ చాలా అయినా మేము చేస్తాం ఉద్యోగం, చాలా అయినా అది ఖచ్చితంగా బంద్ చేస్తాం. ఎన్నేళ్ళు అన్నా కానీ ఖచ్చితంగా అది మాత్రం గట్టి. ఇంకా ఏడాది కానీ 2 ఏళ్ళు కానీ జరుగుతుంది. రైతుల చర్చ ఏం జరుగుతుంది? ఇదే బంద్ చేయాలనే నడుస్తుంది సార్. గత సంవత్సర కాలం నుండి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ మా దిలవారిపూర్, గుండంపల్లి గ్రామాల మధ్యలో నిర్మిస్తున్నారు. దీనికి అనేక ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వ్యతిరేకంగా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం మొండి వైఖరితోటి, అంటే రైతులకు నష్టం జరిగే ఏ పనైనా కూడా ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు. నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఈ ప్రభుత్వం ఫ్యాక్టరీ వాళ్ళకు సపోర్ట్ చేయడం కానీ, అంటే మొండి వైఖరితో, అంటే మేము ఇంత ఆడవాళ్ళు మొన్నటి వరకు కొన్ని ఆడవాళ్ళు కూడా ఇందులో ఉద్యమం స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసము ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మిస్తే దానివల్ల వాయు కాలుష్యం, జల కాలుష్యం, లోపల ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తారో స్టార్ట్ అయిన తర్వాత అందులో నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు వాళ్ళు జీరో డిశ్చార్జ్ చేసామంటున్నారు. అదంతా వట్టి మాటలే. మీరు చూసి ఉండొచ్చు, మన చిత్తనూరు వెళ్ళినాం, అక్కడ కూడా ఇదే పరిస్థితి. మన్నెవాగులో వాళ్ళు తయారు చేసిన వెస్టేజ్ వాటరు మన్నెవాగులో కలిస్తే ఒక బాబు అక్కడికి వెళ్ళి వాటర్ తాగడానికి చేతులు కడుక్కోవడానికి వెళ్తే మొత్తం బొగ్గులు వచ్చినాయి. దానివల్ల పర్లపల్లిలో కూడా అదే పరిస్థితి. వాళ్ళని కూడా మేము కనుక్కోవడం జరిగింది. దానివల్ల పొద్దున లేచి చూస్తే
వాళ్ళు ఏదైనా తెల్లటి బట్టలు పెట్టినా ఏది పెట్టినా కానీ పొద్దున్న లేచి చూసారు కానీ మొత్తం నల్లగా మసి లెక్క అయిపోతున్నాయి. కాబట్టి ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన అమెరికా, లండన్, రష్యా ఇలాంటి దేశాలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలని అక్కడ బ్యాన్ చేసినాయి. మరి ఇన్ని అభివృద్ధి చెందిన దేశాలు అక్కడ బ్యాన్ చేస్తే మన భారతదేశంలో ఇక్కడ చేయడం ఎంతవరకు సమంజసం? ఈ ఇథనాల్ వల్ల ఎలాంటి లాభం ఉంది? ఇప్పుడు ఇథనాల్ పెట్రోల్లో కలపడం వల్ల ఉపయోగం అంటున్నారు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల మనం పెట్రోల్ వాడతాం కదా, అది ఇచ్చే ఎవరేజ్ కన్నా ఇంకా తక్కువనే ఇస్తుందంట. మరి అలాంటప్పుడు ఎట్లా గిట్టుబాటు అవుతుంది? ఇంకొకటి, వీళ్ళు ఇథనాల్ తయారు చేసిన తర్వాత మొక్కజొన్న కానీ రైస్ తోటి చేస్తారు కదా, చేసిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది. వేస్టేజ్ వాళ్ళు ఏంటంటే భూమిలోకి వదులుతామంటున్నారు, లోపల గ్రౌండ్లకి. ఒకవేళ గ్రౌండ్లోకి వదిలితే గ్రౌండ్లో ఉన్న వాటర్ మొత్తం పొల్యూషన్ అవుతాయి. ఈ పొల్యూషన్ అయిన వాటర్ ఒక్క దగ్గరనే ఉంటాయా? మొత్తం చుట్టూ విస్తరిస్తాయి. ఆ చుట్టూ విస్తరించిన తర్వాత మన మోటార్లకు కూడా రావడం జరుగుతుంది, అదే మన పంట పొలాలకు కూడా రావడం జరుగుతుంది. వీళ్ళు ఏమంటున్నారంటే మేము వదిలే డిశ్చార్జ్ను ఎక్కడ కూడా ఏ వాగులోకి ఏ నదిలోకి వదలమంటున్నా, అవన్నీ వట్టి ముచ్చట్లే. 100కు 100% నదిలోకి వదులుతారు. ఇక్కడ మన రీసెంట్లీ బాసర్లో లిక్కర్ ఫ్యాక్టరీ నుంచి వదిలిన వ్యర్థ పదార్థాల వల్ల అన్ని న్యూస్ ఛానళ్ళు వచ్చినాయి, అన్ని పేపర్లో హెడ్డింగ్స్ వచ్చినాయి, కానీ దానిపైన ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా యాక్షన్ తీసుకుంటలేరు. ఎందుకు తీసుకుంటలేరు? మరి ఇప్పుడు జరుగుతున్న దాని మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు? ఈ జరగబోయే పరిణామాల మీద యాక్షన్ తీసుకుంటామని మాకు ఎలాంటి నమ్మకం ఉందా? లేదు కదా సార్. చిన్న పిల్లలు ఉంటారు ఇక్కడ, అంటే దానికి గొట్టం నుంచి వచ్చే వాయు కాలుష్యం వల్ల చిన్నపిల్లలకు ఊపిరితిత్తులు ఖరాబ్ కావడము, మళ్ళీ శాస్త్రజ్ఞులు చెప్పుతున్న దానివల్ల వచ్చే వ్యర్థాల వల్ల క్యాన్సర్ కూడా వస్తున్నట్టు నిరూపితమైంది. ఇన్ని చేస్తున్నా కూడా మేము ఇంత శాంతియుతంగా 119 రోజుల నుంచి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఏ అధికారికి కూడా ఏమనకుండా ఇంత శాంతియుతంగా చేస్తున్నా కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి దయచేసి మా రైతుల పక్షాన, మా ఊరి మహిళల పక్షాన, మా పిల్లల భవిష్యత్తు కోసము మీకు చేతులు జోడించి వేడుకుంటున్న ప్రభుత్వానికి దయచేసి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించండి. మేము రద్దు చేయడం అనట్లేదు, మీరు ఎక్కడన్నా పెట్టుకోండి. అంటే జనావాసాలకు దూరంగా ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి, బాసర్ ఇండస్ట్రియల్ ఏరియా, కొన్ని కాగజ్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు కదా. ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నవన్నీ ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయండి, అక్కడ పెట్టుకోవచ్చు కదా. మరి ఇక్కడ పచ్చని పంట పొలాల మధ్యన జీవిస్తున్న ప్రజల మధ్యన ఈ ఫ్యాక్టరీ పెట్టేస్తే ప్రజల ఆరోగ్యాలు ఏం గల, రైతులు ఎలా బతకాలా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం గల? డబ్బు ఉన్నాడు ఎక్కడన్నా పోయి బతకగలుగుతాడు, అదే డబ్బు లేనివాడు కూలి నాలి చేసుకునేవాడు ఇక్కడ ఎలా బతుకుతాడు? వాడి పరిస్థితి ఏంది? ప్రభుత్వం ఏమంటే ప్రజల కోసమే ప్రభుత్వం ఉందంట, రైతుల కోసమే ప్రభుత్వం. మరి ఈ రైతులు, ఈ ప్రజలు ఇన్ని రోజుల నుంచి ఇంత బాధలు పడుతున్నా, ఇన్ని చేస్తున్నా కానీ ఏ అధికారి కూడా మా దగ్గరికి రావడం లేదు. ఇదే పరిస్థితి ఉంటే ఏం చేయబోతున్నారు? రాబోయే స్థానిక ఎలక్షన్లను కూడా మేము బహిష్కరిస్తాం. ఇప్పుడు కులగణనను బహిష్కరించినాము. గుండంపల్లి, సముందరపల్లి, కాన్లీ గ్రామాలలో కూడా టెంట్ వేయడం జరిగింది. వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. త్వరలో రాంపూర్లో, లోలంలో, బన్సపల్లిలో ఇక్కడ కూడా టెంటులు వేసి వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తారు. ఎట్టి పరిస్థితిలో మా ప్రాణాలు పెట్టైనా సరే ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలించే వరకు మేము మా పోరాటాన్ని ఆపేదే లేదు. మా జీవితం, మా పిల్లల కోసం, మా ఊరి ప్రజల కోసం ఎట్టి పరిస్థితులు ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలించే వరకు మా ప్రాణాలు పోయినా కానీ నాయకులు ఏమంటారు? ఏ నాయకుడు కూడా స్థానిక ఎలక్షన్లప్పుడు, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు గెలవగానే 30 రోజులలో ఈ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి రద్దు చేస్తామన్నారు. హామీ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు వచ్చి మాకు ఇక్కడ సంఘీభావం తెలిపింది లేదు. మేము ఓట్లేస్తే గెలిచిన రాజకీయ నాయకులు ఇప్పుడు మేము సర్వనాశనం అవుతున్నాం, మేము బాధపడుతున్నాం, మా జీవితాలు నాశనం అవుతుందని రండి బాబు అన్నా కూడా మాకు వచ్చి ఎవ్వరు కూడా మాకు మద్దతు ఇవ్వడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాము, మా ప్రజల జీవితాలతో ఆడుకోకండి. మీరు ఇంకెక్కడన్నా జనావాసాలు లేని దగ్గర, వాటర్ లేని దగ్గర, పొల్యూషన్ కాని దగ్గర ఎక్కడన్నా ఈ ఫ్యాక్టరీని పెట్టి తరలించండి, కానీ మా ప్రజల మధ్యన పెట్టి మా ప్రాణాలను మాత్రము తీయకండి అయ్యా అని కోరుకుంటున్నాము. సార్ మేము మత్స్యకారులం సార్, మాకు ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఒక 1/2 కిలోమీటర్ ఉన్నది ఇప్పటికిగా. మరి ఆ నీళ్ళు ఎక్కడ తీసుకుపోతారు? ఇప్పుడు ఈ రోజు నువ్వు తీసుకొచ్చి పెట్టినావు ఇక్కడ, ఆ ఎస్ఆర్ఎస్పి ద్వారా కాల ఉన్నది, ఆ కాలతోని ఇప్పుడు ఒక్కడు ఇద్దరిని అంటే ఎట్లన్నా చెట్టుకో గుట్టకో కట్టేసి వదులుతారు. ఈ రోజుకు పోలీస్ స్టేషన్లో పొంటి వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళే బందోబస్తుతోనే తోలకపోతుర్రు. రేపుసుకు అదే పరిస్థితి ఉంటుంది, వేరే రైతులని కట్టేసి ఆపేసి ఇస్తారు. అది అప్పుడు చేపలు ఇప్పటికే ఎస్ఆర్ఎస్పి ఉన్నది, అది ఎందుకోసం ఉన్నది? మరి పిసలేసి కట్టిండ్రు అక్కడ. మిషన్ భగీరథ ఎందుకోసం ఇచ్చినావు నువ్వు? కోట్ల రూపాయలు పెట్టి ఎవరి పైసా నీదవునా?
నువ్వు కైకిలు పోయి తీసుకొస్తున్నావా తీసుకురా అంది నువ్వు నా ఎస్ఆర్ఎస్పీకి నువ్వెందుకు ఖరాబ్ చేస్తున్నావు నువ్వు నేను మత్స్యకారుని సార్ నేను అందులోనే చేపలు పట్టుకుంటే ఇప్పుడు కాపాయి ఉన్నాడు అయినా 1 కోటి రూపాయలకు 1 ఎకరా అమ్ముకుంటాడు సార్ నేను మత్స్యకారుని ఏం అమ్ముకున్నాలా కిడ్నీలు తీసి అమ్ముకున్నాలా నువ్వు తీసుకొచ్చి ఈడెందుకు పెడుతున్నావు నువ్వు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కావాలంటే కానీ కాకపోతే నువ్వు మత్స్యకారులతోని ఎంత ఉన్నది ఇప్పుడు నిర్మల్ అది నిజామాబాద్ ఇవన్నీ గ్రామాలు కాదు ఒక జిల్లాల దారి వస్తాయి మరి ఎందుకోసం వీళ్ళందరినీ ఖరాబ్ చేస్తున్నావు ఎస్ఆర్ఎస్పీ అంటే అందరికి ఎప్పుడో కట్టింది నువ్వే ఇవాళ వచ్చేందుకు ఖరాబ్ చేస్తున్నావు తెలంగాణ తీసుకొచ్చుకున్నావు దీనికోసమేనా మరి నదిని ఖరాబ్ అయ్యేందుకు కోట్ల రూపాయలు పెట్టి కట్టిండు సార్ మీరు అది నది ఎందుకు కట్టిరు మీరు కట్టి ఇప్పుడు నది చంపేస్తే మేము కాళ్ళని పోయి ఇంత దున్నుకొని బతాం కదా మాకెందుకోసం మరి నదిని కట్టినావు మళ్ళీ మీదనేమో విషం పోతున్నావు విషమత్తుడు కాదు సార్ ఇప్పుడు అక్కడికి వస్తుంది సార్ ఇప్పుడు చేపలు ఎప్పుడు ఒక్కొక్కటి 5 కిలోలది ఎల్లకల ఇట్లా తిరుగుతాయి అప్పుడు అక్కడికి వస్తాయి మీదికి వచ్చిన గాలి నీళ్ళు ఎక్కడికి వస్తుంది నిజామాబాద్ అక్కడికి ఒక ఫ్యాక్టరీ వస్తుంది ఇట్లా ఎల్లకల బోర్ర వాడు చచ్చిపోతాయి మేము దాని మీదే బతుకుతున్నాం కదా సార్ మరి మాకు ఓళ్ళతో మాకు పని లేదు సార్ మాకు నీళ్లు ఖరాబ్ చేయదు రాజకీయ నాయకులు అప్పుడు ఓట్లకు ముందు ఏమైనా చెప్పిండ్రా రాగానే మాకు ఓట్లేయండి అట్లాగా సార్ ఇప్పుడు మనకు రాజకీయ నాయకులు ఏమన్నారు ఆ రోజు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఏమన్నాడు నేను నిర్మల్లో వచ్చి మీటింగ్ నేను నా సొంతంగా నేను వస్తానంటే ఇక్కడ రద్దు చేస్తా అని చెప్పినవు మరి రద్దు చేస్తా అన్నాడు కాకపోతే ఇప్పటికి న్యూస్లలో చూడండి ఉన్నది మరి ఈ రోజుకి ఎందుకు తీసుకోకొచ్చినావు మరి మహేశ్వర్ రెడ్డి సార్ వచ్చిండు ఆ సార్సుగా నేను రద్దు చేస్తాడు మరి ఎవరు చేయకపోతే ఎందుకోసం మరి మా దగ్గర వచ్చి ఎందుకోసం ఓటు అడిగినావు నువ్వు ఆ రోజు మేమైతే నీటిలో పుట్టిన వాళ్ళం కాదు కదా మేము ఎందుకోసం వేసినాం నీకు ఓటు మాకు పని చేస్తావని వేసినాం నీకు ఒక అధికారంలో ఇచ్చినాం కాబట్టి దానికోసం మా ఊరు ఖరాబ్ కావద్దు నీకేమన్నా ఏడన్నా పెట్టుకోపోరు మేము అర్థం అంటున్నామా మాకెందుకు ఖరాబ్ చేస్తున్నాం సార్ మాకు మూసినది ఇప్పుడు అది అదేనికి ఏమంటారు మూసినది సుందర చేస్తా అంటున్నావు ఈ రోజు ఎస్ఆర్ఎస్పీని ఖరాబ్ చేస్తా అంటున్నావు ఎందుకోసం చేస్తావు ఇప్పుడే ప్లాస్టిక్ కాగితం వస్తుంది సార్ ఇప్పుడు ఓలాలు వేస్తాం మేము ఓలాలు వేసి చూస్తే మొత్తం గాల్పు దుమ్మడం వెళ్తే మొత్తం ఎస్ఆర్ఎస్పీలో కవర్లు వస్తాయి సార్ కళ్ళు ప్యాకెట్లు అవి ఇవి ఎక్కడికి కవర్లు వస్తాయి ఇప్పటికి ఆ వీటితోనే వేయగలేమంటే నువ్వు తీసుకొచ్చి గిడ పెట్టినావంటే ఏమన్నమాట ఎందుకోసం పెడుతున్నావు ఏం చేయాలి ఏం కావాలనుకో అది మొత్తానికి రద్దు చేయాలా మాకు ఎందుకు సార్ మాకు దీని మీద బతుకుతున్నాం కదా కాపాయి ఉన్నాడు సార్ అది కోట్ల రూపాయలు అమ్ముకుంటాడు 80 బతాడు మేము 80 బతకాలా ఉన్నది చిన్న గ్రామంలో ఒక చిన్న ఇల్లు ఉంటుంది సార్ ఆ ఇల్లు ఇడిసబెట్టి పొరుగుల్లో పోయి బతామా బతకలేం సార్ అది ఎట్లన్నా కొంచెం దయచేసి మీకు పాదాభివందనాలు చేస్తున్నా దాన్ని బంద్ చేసే ప్రయత్నం చేయండి సార్ మాకైతే ఎస్ఆర్ఎస్పీ ద్వారా మాకు హాని ఉంది మేము చేపల మీదనే బతుకుతాం అది ద్వారా కొంచెం దయచేసి ఎట్లన్నా కానీ దానికి మాత్రం చూడండి సార్ ఇప్పటి వరకు మేము దాదాపు 118 డేస్ అవుతుంది ఇక్కడ శాంతియుతంగా చేస్తున్నాము ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఆల్రెడీ రెచ్చగొట్టే పద్ధతిలో కూడా వాళ్ళు కూడా వేస్తున్నారు మేము ఎక్కడున్నా కూడా అంటే వాళ్ళని ఆపడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు చాటుగా ఉండి వీడియోలు తీయడము అది చేయడం మేము శాంతియుతంగా చేస్తున్నాం 1 ఇయర్ అవుతుంది రాజకీయ నాయకులు అప్పుడు ఏంటంటే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉండే ఆ ఎలక్షన్స్ చేసుట్లా వాళ్ళు ఏం చేసిండ్రంటే కొన్ని రోజులు బంద్ చేసిండ్రు నాటకాలు చేసిండ్రు బాగానే ఇప్పటికి కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారి సపోర్టు లేదు వాళ్ళ వాగ్దానం ఇచ్చారు హనుమాన్ మందిర్ మీద ఒట్టేసి చెప్తున్నా నేను ఎమ్మెల్యేగా గెలిచిన 20 రోజులలో ఫ్యాక్టరీ ఆపుతానన్నావు ఏది నీ ఫ్యాక్టరీ అప్పుడు మహేశ్వర్ రెడ్డి నీకు దమ్ముంటే దిలార్పూర్ వచ్చిరా దిలార్పూర్లకు కూడా అడుగు పెడతలేవు ధాన్యం ఇప్పుడు కొనుగోలు ధాన్యాలు కూడా ఓపెనింగ్ చేసేటి ఉన్నాయి భయపడి దిలార్పూర్లకు కూడా వస్తలేడు దీన్ని చూడరు మీరు ఏం చేస్తున్నారు నేను బీజేపీ మండల్ ప్రెసిడెంట్ వాళ్ళ తమ్ముని దాదాపు ఇప్పుడు నేను మండల్ బీజేపీ కూడా బీజేపీలో తిరుగుతా పార్టీనే సభ్యత్వం పార్టీ కానీ దిలార్పూర్ లేనప్పుడు విలేజే లేనప్పుడు నీకు పార్టీ ఎందుకు మాకు విలేజే మునమొస్తున్నారా పోయి విలేజ్ని అగ్గి పెడుతున్నారా అంటే వీళ్ళు పక్కకుండి అగ్గి అడిగినట్లున్నారు వీళ్ళ పరిస్థితి ఒక్కళ్ళు కూడా పార్టీ వాళ్ళు కూడా మా ఊరు దిలార్పూర్ మండల్ ప్రెసిడెంట్లు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఇప్పటి వరకు మా సభకు కూడా అసలేడు మేము మొత్తం కలిసి సామాన్య ప్రజలే చేస్తున్నారు తప్ప ఎవడు కూడా ఇప్పటిదాకా ఈడ చేసిన ఎంపీటీసీ కానీ సర్పంచులు కానీ దగ్గరకు వచ్చి మాట్లాడింది లేదు ఎవడు కూడా సహకరించలేదు ఉన్న రాజకీయ నాయకులు అందరూ అంతే దొంగలు అయిపోయారు దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్లు ఈ ఫ్యాక్టరీ అక్కడ వాడక్కడనే సపోర్ట్ల మీద నడుస్తున్నది తప్ప ఇక్కడ ఎవడేం బీకింది లేదు ఉన్న రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా అస్సలేరు సామాన్య ప్రజలు ఆల్రెడీ
ఇప్పుడే లేడీస్ కూడా అందరు మొత్తం అదే మాట్లాడుకుంటున్నారు, పోయి అగ్గి పెట్టి మొత్తం లేపేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇది సామాన్య ప్రజలకు కూడా వచ్చింది. ఇప్పటికే మేము ఆపినా కూడా ఆపే పరిస్థితుల్లో లేదు. ఇక మేము కూడా ఎన్ని రోజులు అవుతారు, ఎవరైనా కానీ పట్టుకొని చేరితే కూడా ఆగేది కాదు. మేము కూడా చేతులు ఎత్తేసినామనంటే లేడీస్ కూడా మొత్తం లేడీసే పోయి చంపేసేట్టున్నారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం కంపల్సరీగా ఆపాలా. ప్రభుత్వానికి కావాల్సింది ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం కానీ అనే ప్రభుత్వం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫ్యాక్టరీ వాళ్ళకు తొత్తులుగా మారిపోయింది ప్రభుత్వం కూడా. ఏంది ఇది ఒక్కడి కోసం ఇంతమంది, దాదాపు 6,800 ఓటర్లు, 10,000 మంది జనాభా ఒక్క దిలవర్పూరే. అంటే మండల దాదాపు 26,000 ఓటర్లు ఉన్నారు. పక్కన విలేజ్ గండంపల్లి 6,000 మంది ఓటర్లు ఉన్నారు, 6,000 జనాభా ఉన్నది. ఇంతమందిని మునమోపి అంటే అందరిని చంపేసి ఆడికి పోమంటారు. ఈ ఫ్యాక్టరీ మేము పోయేసినాము సార్, చిత్తనూరు పోయేసినాము. ఆ ఫ్యాక్టరీ అస్సలు అక్కడ మేము ఉండలేము. ఒక ½ గంట ఉన్నందుకే వామిటింగ్ చేసుకున్నాం. తెల్లారి మొత్తం జ్వరం వచ్చింది. ఒక్కరోజు పరిస్థితి అట్లుంటే ఈడ మా ఇళ్ళకాలం మా ఇల్లు మా తోట మొత్తం పక్కకే ఉంటుంది. 6 ఎకరాల తోట ఉన్నది, పక్కకే ఉంటుంది. అది వ్యవసాయం ఎట్లా చేసుకోవాలా? నేను ఎంఏ బీడీ చేసి అగ్రికల్చర్ చేస్తున్నా. 12 ఏళ్ళ నుంచి ఒక డిఎస్సీ లేదు. ఒక డిఎస్ వేసిండు, అతను దులిపేసుకున్నారు. మొన్న ఒక డిఎస్ వేసి ఏది పోస్టులు ఒక అవిట్ల మీద పోరాడు అంటే ఉద్యమాలు ఏంటంటే ఈ రైతులని చంపదలిగి చూస్తున్నారా ఏమన్నా అంటే రైతు రాజ్యం అంటారు. ఏది రైతు రాజ్యం? ఇదేనా మీ రైతు రాజ్యం? ఇది సార్ పరిస్థితి. ఇదే పరిస్థితి ఉంటే ఏం చేయబోతున్నారు? మేము చెప్తున్నాం కదా సార్, ఏం చేసేది ఏం లేదు. మేము కూడా చేతులు ఇచ్చేస్తాము. అందరు ఆల్రెడీ మేము కుల సంఘాల వారిగా కూడా కూర్చోబెడుతున్నాం. ఏంటంటే వాళ్ళు కూడా ఆగుతలేరు. లేడీస్ ఏమంటారు అంటే వచ్చిన వాళ్ళు కూడా మేమే పోతాము, మేమే అగ్గి పెట్టేస్తాము అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అగ్గి పెట్టి దాడులు చేస్తే కేసులు అవుతాయి. ఇది వన్ సైడ్ పోయే అవకాశం ఉంటుంది. అంటే కేసులకు భయపడలేదు సార్, ఆల్రెడీ కేసులు అవుతున్నాయి. ఇప్పుడు 60-70 మీద మంది అయినాయి కేసులు. ఆ కేసులతో ఏం చేస్తాం సార్? తిరుగుతాము. ఇప్పుడు ఊరు అగ్గి పడుతుందంటే పిల్లల భవిష్యత్తు కోసం మా మీద కేసులే కాదు, ఏదైనా కూడా మేము భరిస్తాం. మేము ఖచ్చితంగా అది కంపల్సరీగా ఆపాల్సిందే. ఫ్యాక్టరీ ఆపంది అయితే నడది. లేదంటే మా మొత్తం విలేజ్ ఉన్న 4,000 ఎకరాల విలేజ్ ఉంటుంది, అగ్రికల్చర్ మొత్తం ల్యాండ్ తీసుకోండి, మేము వెళ్ళిపోతాం. ఎక్కడన్నా ల్యాండ్ ఊహించండి, ఇల్లు ఊహించండి, ఆరామ్సే మేము కూడా వెళ్ళి ఎక్కడన్నా బతుకుతాం. ఆల్రెడీ మేము బతికేసిన వాళ్ళం సార్. శ్రీఎం సార్ ప్రాజెక్ట్ అయినప్పుడల్లా మొత్తం రిహాబిలిటేషన్ సెంటర్స్ ఇవన్నీ లేచి వచ్చిన గ్రామాలు మళ్ళీ లేచి ఎక్కడికి వెళ్ళాలా? ఇవి సెట్ కావడానికే ఇప్పుడు దాదాపు ఈ 10-15 నెలల నుంచే సెట్ అయ్యారు. మళ్ళీ వెళ్ళండి అన్న పరిస్థితికి తెస్తున్నారు గవర్నమెంట్. సహాయం లేదు, ఏం లేదు. ఇంత ఎందుకు మా మీద కక్ష కట్టిరు అనేది తెలియాలి మాకు. కలెక్టర్ ఏమన్నా కలిసిండ్రా? కలెక్టర్ ఏమంటుంది? ఎందుకు కలెక్టర్ గారి దగ్గరికి దాదాపు 3 సార్లు పోయినాం సార్. మళ్ళీ చర్చలకు పిలిచిండ్రు. మళ్ళీ మొన్న రీసెంట్గా 15 రోజుల కింద చర్చలకు పిలిచిండ్రు. అది ఎందుకు? మేము ఈ కుటుంబ కులగణన ఆపేసిండు అని చెప్పి. కులగణన ఆపేయడం వల్ల చర్చకు పిలిచిండ్రు తప్ప మాతోటి ఫ్యాక్టరీ వాళ్ళతోటి కూడా వీళ్ళు కుమ్మక్కైన సార్. ఆఫీసర్లు ప్రతి ఒక్క ఆఫీసరు ఇది ఉన్న డిస్టెన్స్ ఎంత అనంటే మాకు ఫారెస్ట్ ఇవి పెడతారు, 12 కిలోమీటర్లు పెడతారు. ఇక్కడ పక్కకు ఫారెస్ట్ ఉన్నది. మొన్న రీసెంట్గా వారం రోజుల కింద పులిగా వచ్చింది మాకే. ఇవి ఏం లేవు. ఫారెస్ట్ ఏమో ఫారెస్ట్లు ఏమంటారు, వాటర్ బ్యాక్ వాటర్ ఏమో అక్కడ కిలోమీటర్ ఉంటుంది, 8 కిలోమీటర్లు అని చెప్పేసి వాళ్ళు చూస్తారు. ఇదేంటి సార్? వాళ్ళ రైతులది రాజ్యమా లేకుంటే అధికారుల రాజ్యమా? వాళ్ళకు వాళ్ళకు ఓలాలకు పైసలు ఇచ్చేసారు. ఓలాలు వాళ్ళకు కావాల్సినట్లు రిపోర్ట్స్ తీసుకున్నారు తప్ప ఇక్కడ ఏమి కూడా ఒరిగింది లేదు ఈ ప్రభుత్వాలతో. ఈ ఉద్యమం అనేది May 23, 2023లో మేము ఫస్ట్ ఎంఆర్ఓకు రిఫండం ఇచ్చాము. ఇక్కడ మేడం ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ అని ఏర్పాటు చేస్తున్నాం మేడం. ఈ ఫ్యాక్టరీ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. మేము యూట్యూబ్లో చూసాము, సైంటిస్టులు చెప్పారు ఇక్కడ ఈ ఫ్యాక్టరీ నిర్మించద్దు అని చెప్పి ఎంఆర్ఓకి అప్పుడే రిఫండం ఇచ్చాము. అప్పటి నుంచి గత 1.5 year నుంచి మేము ఈ ఉద్యమం పాల్గొంటూనే ఉన్నాము. చాలా ఫ్యాక్టరీస్ మేము సందర్శించాము. అక్కడ జరుగుతున్న పరిణామాలు అక్కడ విలేజ్ వాళ్ళతో తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత మేము ఇక్కడ ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఇలాంటి ఫ్యాక్టరీ మన దగ్గర అయితే మనం ఇక్కడ ఉండలేకపోతాం. కావున ఖచ్చితంగా ఇట్లాంటి ఫ్యాక్టరీ మనము ఖచ్చితంగా ఇక్కడ నిర్మించకుండా చూసుకోవాలా. ఈ ఫ్యాక్టరీని ఇక్కడ పచ్చని పంట పొలాలు కాకుండా ఇక్కడ దూరంగా పెడితే బాగుంటుంది అని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా నేను వెళ్ళి వచ్చాను. సొంతంగా నేను రేవంత్ రెడ్డి గారు కూడా నేనే సపరేట్ కలిసి వచ్చాను సార్. రేవంత్ రెడ్డి గారికి కూడా కలిసి వచ్చాము. సార్ వాళ్ళు కూడా ఏమన్నా అంటే సార్ దీని గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాము అని చెప్పి చెప్పారు. ఆల్రెడీ చేసిండ్రు. ఎలక్షన్ అప్పుడు కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ వర్క్ అనేది ఆపేశారు, 6 months వర్క్ అనేది ఆపేశారు. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. మేము వర్క్ స్టార్ట్ చేసిన నుంచి ఈ టెంట్ అనేది మేము ఇక్కడ ఇది చేస్తున్నాం. అలా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. కలెక్టర్ గారు చెప్పారు మేము దీని గురించి ఎంక్వైరీ చేస్తాము, చేసిన తర్వాత శాస్త్రీయంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు చెప్పిన తర్వాత ఒక కమిటీ చేస్తామని చెప్పారు. కమిటీ ఇవ్వలేదు, ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు. వేరే ఫ్యాక్టరీస్ సందర్శిద్దామని చెప్పారు, అది జరగలేదు. రీసెంట్లీ కూడా మేము మొన్న హైదరాబాద్లో
వ్యవసాయ అగ్రికల్చర్ కమిషన్ దగ్గరికి కూడా కలిసి వచ్చాము. కోదండ రెడ్డి గారు కూడా వాళ్ళు కూడా ఏమన్నా అంటే ఇలాంటి పరిశ్రమలు రైతులకు ఇబ్బంది కలిగిస్తే దీన్ని ఇక్కడ మేము గవర్నమెంట్కి తీసుకెళ్తాము. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 18th రోజు కూడా మేము ప్రజాగలం పేరుతో మీటింగ్ కూడా అరేంజ్ చేశాము. అటు మీటింగ్కు చాలా శాస్త్రవేత్తలు ప్రజా సంఘ నాయకులు వచ్చి ఇక్కడ వచ్చి ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఇలా ఈ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి అనర్థం జరుగుతాయని చెప్పడం జరిగింది. ప్రజలు కూడా ఇప్పుడు ఎక్కడ పోయినా అసలు మనకి ఇక్కడ మెయిన్ వ్యవసాయం చేసుకునే దగ్గరలో ఇలాంటి ఫ్యాక్టరీ నిర్మిస్తే మనం ఎక్కడ వ్యవసాయం చేసుకునేది ఎక్కడ? మనము ఇక్కడ పచ్చని పంట పొలాలు ఉన్నాయి. ఈ పచ్చని పంట పొలాల్లో వాళ్ళు ఫ్యాక్టరీ పెడితే మనం వ్యవసాయం ఎక్కడ చేసుకున్నాం? అలాంటప్పుడు మీరు ఫ్యాక్టరీ మీరు దీన్ని ఇండస్ట్రియల్ ఏరియా ప్రకటిస్తారంటే చేసుకోండి, మాకు ఇక్కడ ల్యాండ్ ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం. ఆల్రెడీ మేము ఇంతకుముందు ఇక్కడ లేచేసిన గ్రామమే ఇది. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీలో చాలా గ్రామాలు ఇప్పుడు కాలనీ కానీ సముద్రం ఇప్పుడు దీనివల్ల సార్ గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయంటే మీకు ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం దీని ఫ్యాక్టరీ స్మెల్ వచ్చేసి 40 కిలోమీటర్ల వరకు వెళ్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మేము ఇప్పుడు చిత్రాలు కూడా మేము సందర్శించాము, చిత్రంలో కానీ పల్లపల్లి కానీ ఇక్కడ పోయి చూసి వచ్చిన తర్వాత కూడా అక్కడ ప్రజలకు తెలుసుకున్నాము. దీనివల్ల ఎఫెక్ట్ చాలా ఏర్పడుతుంది మాకు. ఇలాంటి ఫ్యాక్టరీ అయితే ఉండలేకపోతున్నాం మేము. ఇప్పుడైతే మీ దగ్గర ఇప్పుడు ఫ్యాక్టరీ ఇప్పుడు నిర్మిస్తున్నాం కదా, మీరు కొంచెం ముందుండి ఇప్పుడు దీన్ని కొంచెము కట్టనీయకుంటుంటే బాగుంటుంది. ఇలాంటి ఫ్యాక్టరీ వల్ల ఇబ్బంది అయితే ఏర్పడుతుందని చెప్పి చెప్తున్నాను. సార్ ఇక్కడ బాసర్లో ఉంది సార్ ల్యాండ్, సెస్ ల్యాండ్ అనేది 2500 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ పెట్టుకోండి సార్, అక్కడ కూడా వాటర్ ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి. బట్ కానీ ఇక్కడికి పచ్చని పంట పొలాలు విలేజ్ దగ్గర నియర్ బై 1 కిలోమీటర్ బిలోనే ఉంటుంది. 2 విలేజ్ ఇక్కడ గుండెపల్లి కానీ ఇక్కడ దిలవార్పు కానీ 1 కిలోమీటర్ బిలోనే డిస్టెన్స్లోనే. అదేవిధంగా ఇప్పుడు గోదావరి ఎస్ఆర్ఎస్పి మన ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇప్పుడు చూస్తే మీరు జస్ట్ 700 మీటర్సే ఉంది ఇప్పుడు వాటర్ లెవెల్ ఫ్యాక్టరీ నుంచి 700 మీటర్సే ఉన్నాయి. అక్కడ ఆ ల్యాండ్ బేసిక్గా సార్ మేము ల్యాండ్ అనేది రైతులు ఇచ్చిన ల్యాండ్ కాదు సార్ అది. ఆ ల్యాండ్ అనేది ఇంతకుముందు రైతులు ఎప్పుడు సార్ ఒక 5 years బ్యాక్ చిన్న ల్యాండ్ తీసుకొని ఒక పెద్ద రాజకీయ నాయకులు ల్యాండ్ తీసుకొని దాని ల్యాండ్ ఒక 30 ఎకరాలు ఉన్న తర్వాత ఆ ల్యాండ్ని రాజకీయ నాయకులే ఫ్యాక్టరీ వాళ్ళకి అమ్మారు తప్ప అని రైతులు అయితే ల్యాండ్ ఇవ్వలేదు సార్. ఈ రైతులు అమ్మిన ల్యాండ్ కాదు సార్ ఇది తెలుసుకోలేదంటే రైతులు అమ్మిన ల్యాండ్ అయితే కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులే అటు అవును సార్, రియల్ ఎస్టేట్ వ్యాపారులే 30 ఎకరాల ల్యాండ్ వాళ్ళకు అమ్మించడం జరిగింది సార్. అండ్ రైతులు అయితే ఇక్కడ ఎవరైతే ఫ్యాక్టరీ వాళ్ళకైతే అమ్మలేదు సార్. లాస్ట్ ఒక 2 ఎకరాలు మాత్రం ల్యాండ్ అనేది రైతులు వాళ్ళు డబ్బులు ఒత్తిడి తీసుకొచ్చి మాకు డబ్బులు లేవు చేయవు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ఇది చేశారు సార్ ఆ ల్యాండ్ వాళ్ళు. అయితే అదేవిధంగా సార్ ఇప్పుడు మేము అక్కడ చుట్టుపక్కల రైతులం అందరం ఏమనుకున్నామంటే ఇప్పుడు అయితే చుట్టుపక్కల రైతులు కూడా అందరం ఏమనుకుంటామంటే సార్ అక్కడ మేము యాక్చువల్లీ ఆ రోడ్ అనేది 20 feet రోడ్ ఉంది, అది మా సొంత వేసుకున్న రోడ్. అది ఆ రోడ్ని వైడింగ్ చేసి మేము వెహికల్ తీసుకెళ్తామంటే ఎట్లా ఉంటుంది సార్ అది? ఇప్పుడు అదే కెనాల్కి ఏం చేయబోతున్నారు? ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో గ్రామస్తులు ఇప్పటికే మనోడు చెప్పిన ప్రకారం దాదాపుగా వేల సంఖ్యలో ప్రజలకు నష్టం జరుగుతుంది. మీరు అన్నట్టుగా కాలుష్యం కావచ్చు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ఏం చేయబోతున్నారు సార్? మేము ఇదే ఫ్యాక్టరీ వారికి మేము గవర్నమెంట్కి చెప్పాము, కలెక్టర్ గారికి చెప్పాము, ఎంఆర్ఓ నుంచి తలుచుకుంటే మంత్రులకు ఇచ్చాము, సీఎం గారికి ఇచ్చాము, ఇలా ప్రతి ఒక్కరికి మేము చేసాము. బట్ మమ్మల్ని ఇవాళ పట్టించుకోకపోతే సార్ మేము కూడా ఈ ఉద్యమం ఈరోజు 119 రోజులు అవుతుంది కావచ్చు, కానీ ఈ సంవత్సరం జరుగుతా 2 సంవత్సరాలు జరుగుతా ఖచ్చితంగా పోరాడతాము. ఇయ్యాల లేకుండా సార్ రేపటికైతే న్యాయం అయితే ఉండదు సార్. న్యాయం అయితే చూస్తాం సార్, మాకు న్యాయం జరిగిన దాకా ఖచ్చితంగా మేము పోరాడుతూ ఉంటాము. అవసరం అంటే మేము ఒక సంవత్సరం క్రాప్ హాలిడే ప్రకటించైనా కానీ మేము ఇక్కడ ఉద్యమాన్ని మాత్రం ఇది చేస్తాం సార్. ఇప్పటికే ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ అయినాయి, విప్లవ పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి, రకరకాలుగా అందరూ మీకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఏం అంటే చివరిగా రైతులు ప్రభుత్వానికి ఏం చెప్పారు సార్? మేమేందంటే సార్ ఇప్పుడు మేము రైతులం సార్. నేను ఒక MBA గ్రాడ్యుయేట్ సార్. నేను జాబ్ చేసి జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా నాకు ఇక్కడ వ్యవసాయం చేసుకునే మక్కువతోటి నేను గత 4 years నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఆ వ్యవసాయం నేను బతకగలుగుతాను సార్, ఇక్కడ బతకగలుగుతా. కానీ చిన్న సన్నక రైతులు సార్, వాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఎలా బతుకుతారు సార్? ఇక్కడ ఆ ఫ్యాక్టరీ అయితే ఆ పొల్యూషన్ వల్ల ఉండలేరు వాళ్ళు. అక్కడ సార్ ఇప్పుడు చిత్తనలో మేము చూసాము, అక్కడ కూలి పనులకు కూడా దొరకలేదు సార్ జనాలు. అక్కడ ఫ్యాక్టరీ పక్కనకి రమ్మంటే ఇక్కడ కూలి పనుల వరకు రావట్లేదు. అక్కడ రైతులకు ఇక్కడ ఉన్న రైతులకు సార్ అక్కడ 2 పంటలు పండే ల్యాండ్లో రైతులు రావడానికి ఇబ్బంది ఉంటుంది సార్ ఖచ్చితంగా. 15 ఆగస్టు అనేది కలెక్టర్ మేడం దగ్గర పోయినాం సార్. పోయినాం, చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని అన్నది ఏది లేదు ఇప్పటిదాకా. ఎందుకోసం అయితే ఉన్నారు? మాకైతే కొంచెం న్యాయం చేయండి కదా సార్. మరి మేడమ్స్గా చెప్పినాం, మేడంకి పోయినాం, ఒక 50-60 బండ్లు తీసుకొని పోయినాం. ఆటోల మీద కేసులు, వాళ్ళ మీద కేసులు,
ఇలా మీరు ఎందుకోసం కేసులు చేస్తున్నారు సార్? మేము కలెక్టర్ మేడం దగ్గరికే పోయినాం డైరెక్ట్, కలుద్దామని పోయినాం, కలిసినాం ఆల్రెడీ. పోయిన వాళ్ళ మీద పోయి కేసులు వేస్తున్నాం అంటే ఎందుకోసం వేస్తున్నావు? ఇప్పుడు నీతో మాట్లాడాలన్నా సుగా కేసులు అయితే వచ్చు రేపు. ఇప్పుడు నాది ఫోటో బీట్ వస్తుంది ఆల్రెడీ. ఈ పలానా భూములు ఎవరు ఇచ్చిండ్రు, ఏం జరిగింది అసలు? అది సార్ ఇప్పుడు ఒళ్ళు మహేశ్వర్ రెడ్డి అనేటి సార్ వచ్చిండు, ఏ దారానో తీసుకున్నాడు ఆయన. తీసుకున్నాడు ఒక్కొక్కళ్ళు 20 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకొని 30 ఎకరాలు చేసుకున్నాడు. 30 ఎకరాలు తీసుకొని తర్వాత ఏం చేసిండు, బైన్స్ అక్కడ ల్యాండ్ చేసిండు. అంటే ఇంకా పేరు మార్పిడి చేసిండు. పేరు మార్పిడి చేసి అక్కడ కొట్టిండు, అక్కడికి చిడి దింపిండు, ఇక్కడికి దింపి లాస్ట్కి వస్తే ఎక్కడికించో వచ్చిండు, ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసిండు. ఫ్యాక్టరీ వాడికి అమ్మినా అంటున్నాడు. అమ్మిండా అనేది తెలియదు, అమ్మలే అన్నది తెలియదు. ఇప్పటి ఎమ్మెల్యే మరి ఈ ఎమ్మెల్యే మరి చేసినోడు, ఈ ఎమ్మెల్యే ఈ భూమి ఇచ్చినోడు అసలు ఫస్ట్ మొగ్గు వచ్చినోడు ఎమ్మెల్యే సారే ఎవరు గారు. ఇప్పుడు ల్యాండ్ ఉన్నది 30 ఎకరాలు, 30 ఎకరాలలో పోయింది 400 ఎకరాలు అట. 400 ఎకరాలు అంటే ఏడుంటారు సార్? మరి మేము ఎక్కడ పోయి ఉండాలా? ఇప్పుడు అన్నట్లు ఇప్పుడు ముందు అన్న చూడు ఎస్ఆర్ఎస్పికి దెబ్బ పడుతుందని. ఎస్ఆర్ఎస్పీ బాగా దెబ్బ అవుతున్నది సార్. మరి కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు పాత సారు కేసీఆర్ సార్ ఉండే అప్పుడు మిషన్ భగీరథ అని ఒక్కొక్క పైపు 1,00,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చినావు. ఎందుకోసం తీసుకొచ్చినావు? 1,00,000 రూపాయలు పెట్టినావు, తీసుకొచ్చినావు. మరి అందులో పోయి విషం పోస్తున్నావు. విషం పోసుడు అవసరం లేదు సార్, మాకు ఫ్యాక్టరీ వద్దు. ఇది ఫ్యాక్టరీ దగ్గర అతను అంటే ప్రొటెక్షన్ ఎట్లా పెట్టుకుంటే బౌన్సర్లను పెట్టడము, సీసీ కెమెరాలను పెట్టడము. వెళ్ళొచ్చు. అయితే లాస్ట్ ఒక 2 నెలల కింద సార్, 2 నెలల కింద రైతులతోటి కలెక్టర్ గారు మీటింగ్ పెట్టిండు. కలెక్టర్ రాకపోగా జాయింట్ కలెక్టర్ గారు వచ్చిండు. జాయింట్ కలెక్టర్ గారు వస్తే రైతులతోటి మాట్లాడకుండా మమ్మల్ని మాట్లాడకుండా ఫ్యాక్టరీ వారికి ఎక్కువ సమయం ఇచ్చిండు. మేము కొన్ని ప్రశ్నలు ఇస్తే దానికి ఒకటే సమాధానం, 27 ప్యాకేజ్. ఆ సమాధానం తప్ప ఎటువంటి సమాధానం చెప్పలేడు జాయింట్ కలెక్టర్ గారు. రైతులకు మాట్లాడతామంటే రైతులకు అసలే ఛాయిస్ ఇవ్వలేడు. ఓన్లీ ఫ్యాక్టరీ వాడికే టైం ఇచ్చిండు. ఫ్యాక్టరీ వాడి కోసమే ఆ మీటింగ్ పెట్టినట్టు చేసిండు. కాబట్టి ఇప్పటికి కూడా ఏ రాజకీయ నాయకులకు కూడా ఏ అధికారులకు కూడా మేము నమ్మే పరిస్థితి లేదు సార్. అందరూ కూడా మా నాశనాన్ని మమ్మల్ని ముంచేటట్టే ఉన్నారు. కాబట్టి మేము డైరెక్ట్ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. ఇప్పటికి కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఆలోచించి ఈ రైతులను కాపాడే విధంగా ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలించాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. గుండంపల్లి వాసుల నుంచి మొదలుకొని ఇక్కడి వరకు అంటే దాదాపుగా 6 నుంచి 7 గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. 40 కిలోమీటర్ల మేర పొల్యూషన్ ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటు ఆ పచ్చని పంట పొలాల్లో, మళ్ళీ చెబుతున్నాను, పచ్చని పంట పొలాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ వచ్చి మాకు చెరబట్టే ప్రయత్నం చేస్తుంది. మేము ఇక్కడ నుండి బతకలేని పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తీసేయండి. గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే రేవంత్ రెడ్డి గతంలో ఇక్కడికి వచ్చి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నేరుగా టీపీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టిండు. ఎన్నికల సమయంలో మాకు వాగ్దానం చేసిండు, ఈ ఫ్యాక్టరీని తీస్తాము, రద్దు చేస్తామని చెప్పిన పరిస్థితి. ఇప్పటి వరకు దానిపై చలనం లేదు. వెంటనే ముఖ్యమంత్రి దీనిపై దృష్టి సాధించాలి. ఎవరైనా ఫ్యాక్టరీ అంశంలో మాట్లాడితే భయపెడుతున్నారు, యాజమాన్యంతో రకరకాల ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే ఈ విధానాన్ని మానుకోవాలని రైతులు చెబుతున్న పరిస్థితి. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో గుండంపల్లికి సంబంధించిన అంశం కాస్త చాలా సీరియస్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ సారంగపూర్ మండలానికి సంబంధించిన దిల్వార్పూర్ మండలానికి సంబంధించిన అంశం కాస్త సీరియస్గా మారింది. వేల సంఖ్యలో ఉన్న ప్రజలపై ఇబ్బందికరంగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రభావం ఉండబోతుందని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేటికి 119 రోజులు గడిచింది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు, జిల్లా కలెక్టర్ స్పందించట్లేదు. కనీసం హియరింగ్ పేరుతో మాకు స్వేచ్ఛ కూడా కల్పించలేకపోయారు. వెంటనే దీనిపై చర్య తీసుకోవాలి, ఫ్యాక్టరీని రద్దు చేయాలి. రద్దు చేసి రైతుల భూములను, మా గ్రామాలను కాపాడాలని ఆ రైతులు ఆర్టీవీతో తన ఆవేదన వెళ్ళబుచ్చిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా సాయితో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.